Hey guys, welcome back to the class. So ఈ రోజు ఈ వీడియోలో మనం జావాలో కండిషనల్ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. బేసిక్గా జావాలో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్. సో వీటన్నిటి కోసం సెపరేట్గా ఒక్కొక్క స్లైడ్లో చూద్దాము. సో ఇఫ్ అంటే ఏంటంటే యూజ్ ద ఇఫ్ స్టేట్మెంట్ to specify a block of Java code to be executed if a condition is true. బేసిక్గా ఏదన్నా ఒక ట్రూ స్టేట్మెంట్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇఫ్ అని చెప్పి నేను ఇక్కడ 20 > 18 అని తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇది ట్రూ, ఎందుకంటే 18 కంటే 20 పెద్దది మనకి తెలుసు. సో ఇలాంటి కండిషన్స్కి మనం ఇఫ్ యూజ్ చేస్తాం అనమాట. system.out.printlnలో నేను ఏమి ఇచ్చాను, 20 is greater than 18 if this condition is true. ఇది కండిషన్ ట్రూ అయితేనే ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ప్లేస్లో లెస్ దెన్ పెడితే ప్రింట్ అవుతుందా? లేదు, బికాజ్ స్టేట్మెంట్ రాంగ్ వస్తుంది కాబట్టి. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలో కూడా చూద్దాము నెక్స్ట్. బట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇక్కడ డైరెక్ట్ నేను వాల్యూస్ తీసేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని మనం ఇక్కడ 20ని ఎక్స్కి అసైన్ చేశాను, 18 వైకి అసైన్ చేశాను. సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇచ్చినప్పుడు ఇక్కడ నేను ఏంటి వేరియబుల్స్ ఇచ్చాను, ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను. డిఫరెంట్ అది ఇది కూడా ఒకటే, బట్ ఇక్కడ వేరియబుల్స్లో తీసుకున్నాము, ఇక్కడ వాల్యూస్లో తీసుకున్నాము అంతే. సో system.out.println ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని ఇక్కడ అవుట్పుట్లో రావాలని చెప్పాను అనమాట. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి. నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ చూద్దాము. ఎల్ స్టేట్మెంట్లో ఏంటంటే use the else statement to specify a block of code to be executed if the condition is false. సో ట్రూ కండిషన్కి ఇఫ్ యూస్ చేస్తాము, ఫాల్స్ కండిషన్కి ఎల్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని అసైన్ చేశాను. ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దాన్ 18 దెన్ ప్రింట్ దిస్ గుడ్ బాయ్. అంటే మనకు తెలుసు 20 కంటే 18 చిన్నది అని. సో అప్పుడు మనం ఈ కేస్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని ప్రింట్ గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి. ఓకే, ఒకవేళ టైమ్ ఈజ్ లెస్ దాన్ 18 అనేది రాంగ్ అయితే మీన్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు మన ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. యాక్చువల్గా మనం ఇఫ్ ఒకటే యూజ్ చేయలేము, ఇఫ్తో పాటు ఎల్స్ కండిషన్ కూడా ఖచ్చితంగా పెడతాం. బికాస్ అయితే ఇఫ్ కండిషన్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే కనుక ఎల్స్ కండిషన్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో ఇది అండ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే use the else if statement to specify a new condition if the first condition is false. మనం ఇఫ్ ఎల్స్ రెండు యూజ్ చేసినప్పుడు ఇఫ్లోది ఫాల్స్ అయ్యి అండ్ ఎల్స్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సెవెరల్ కండిషన్స్ పెట్టుకుంటాం. సెవెరల్ కండిషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనం ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 22 అని. సో దాని తర్వాత నేను ఇఫ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ పాస్ చేశాను, టైమ్ ఈజ్ లెస్ దాన్ 10. టైమ్ అనేది వాల్యూ లెస్ దాన్ 10 అయితే కనుక నాకు గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయమంటున్నా. సో ఇది టైమ్ అనేది 22 లెస్ దాన్ 10 కాదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది నెక్స్ట్ ఎక్కడైనా ఎల్సిఫ్ ఉందా అని చూసుకుంటుంది. ఎల్సిఫ్కి వచ్చిన తర్వాత దీంట్లో ఏం పాస్ చేసాము, టైమ్ ఈజ్ లెస్ దాన్ 20 దెన్ ప్రింట్ గుడ్ డే. ఇఫ్ టైమ్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 20 అయిందనుకోండి, మనం ఏం చేస్తున్నాము, గుడ్ డే అని ప్రింట్ చేయమని ఇచ్చాం. ఇది కూడా ఇక్కడ రాంగే, బికాస్ 22 అనేది లెస్ దాన్ 20 కాదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లూజ్ అయ్యాము, సెకండ్ స్టేట్మెంట్ లూజ్ అయ్యాము. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ ఎల్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఎల్ స్టేట్మెంట్లో మనం గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ చేయమన్నాం. సో దీని అవుట్పుట్ ఏంటి, మొత్తానికి ఈ అవుట్పుట్కి గుడ్ ఈవినింగ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఈజ్ ద అవుట్పుట్. సో చూసారు కదా, ఇది ఎల్స్ ఇఫ్ లాడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్. ఇదేంటంటే మనం ఇప్పటి వరకు ఇఫ్ స్టేట్మెంట్స్లో మల్టిపుల్ లైన్స్ పెట్టాం, లైక్ ఇఫ్కి ఒక లైన్, తర్వాత బ్రేసెస్కి ఒక లైన్, తర్వాత system.printlnకి ఒక లైన్, తర్వాత మళ్ళీ బ్రేసెస్ క్లోజ్ చేయడానికి ఒక లైన్. సో ఇలా మల్టిపుల్ లైన్స్ కాకుండా సింగిల్ లైన్లో కూడా మనం ఇఫ్ ఎల్స్ అని మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అని అంటాం అన్నమాట. సో there is also a shorthand if else which is known as the ternary operator because it consists of 3 operands.
మనం ఇక్కడ ఈ షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అనేది బై యూజింగ్ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు రీప్లేస్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ విత్ ఎ సింగిల్ లైన్ అండ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టు రీప్లేస్ సింపుల్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్. సో చెప్పాను కదా, మల్టిపుల్ లైన్స్ని అవాయిడ్ చేసి సింగిల్ లైన్లో రాసేదాన్ని మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అని అంటాం. సో దీని సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ పాస్ చేయాలి. కండిషన్ పాస్ చేసి ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కండిషన్ పాస్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి ఫస్ట్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి అండ్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఇవ్వాలి. సో బేసిక్గా మనం లాస్ట్ టైం యూజ్ చేసిన ఎగ్జాంపుల్ అయితే ఇది. ఓకే, ఇన్ని మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సింగిల్ లైన్లో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్ కనుక ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో గుడ్ డే అని ప్రింట్ అవ్వాలి. ఆర్ఎల్స్ ఇది ఫాల్స్ అయితే కనుక గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవ్వాలి. రైట్. సో ఈ మొత్తం ఈ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 రైట్. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సింగిల్ లైన్లో ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము కదా. అండ్ ఇక్కడ మనం సింటాక్స్ బట్టి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం, రిజల్ట్ అనే వేరియబుల్. అది ఏ టైప్, స్ట్రింగ్ డేటా టైప్. సో ఇందులో నేను ఫస్ట్ కండిషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, టైమ్ ఈజ్ లెస్ దాన్ 18. సో టైమ్ ఈజ్ లెస్ దాన్ 18 అయితే కనుక గుడ్ డే ప్రింట్ అవ్వు, లేదు అంటే గుడ్ ఈవినింగ్ ప్రింట్ అవ్వు. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇది ఎల్ స్టేట్మెంట్. రైట్. సో ఇలా సింగిల్ దాంట్లో మనం డిక్లేర్ చేయొచ్చు ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది. అండ్ ఫైనల్లీ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో రిజల్ట్ అనేది ప్రింట్ చేయమని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, టైమ్ ఈజ్ లెస్ దాన్ 18 కాదు కదా. సో అప్పుడు మనకి ఎల్స్ కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాస్. ఐ హోప్